సొంత ఇల్లునిచ్చాడు, సంఘాలన్నీ కూడా బాగున్నాయి. ఇంత బాగున్న తర్వాత ఆయనలో ఏమైనా మార్పు వచ్చింది అనుకుంటున్నారా? వాస్తవానికి వచ్చింది. భక్తిలో మార్పు అధిగమించాడు ఇంకా భక్తిని. చివరి వరకు కూడా ఆదిలో ఎలాంటి భక్తి కనబడిందో అంతకు మించిన భక్తి కనబరిచాడు ఆయన. అంతేగా నాకు చర్చ్ వచ్చేసింది, నాకు సొంత ఇల్లు వచ్చేసింది, 5 సంఘాలు కట్టేశాను, 7 సంఘాల పైన కట్టేశాను, ఇంకా నాకు ఏం కావాలి? సంఘం ఉంది కదా పోషించడానికి, సంఘస్థులు ఉన్నారు కదా ఏమొచ్చినా సరే చూసుకోవడానికి అని అనుకోలేదు. నీవు లేకపోతే నీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ వరకు రాలేనయ్యా అని చెప్పి చచ్చిపోయేటువంటి ఆఖరి క్షణం వరకు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఊజాడిన గొప్ప భక్తుడైన. ఈరోజు మనకు ఉందా ఆ భక్తుడి యొక్క శిష్యులుగా, ఆ భక్తుడి యొక్క సంఘస్థులుగా? లేదు. సుఖానికి అలవాటు పడిపోయాం. సుఖానికి అలవాటు పడిపోయి అబ్బే దేవుడితో మాకు అవసరం లేదండి, ఇల్లు వచ్చేసింది కదండి, ఇల్లు కట్టేసుకున్నాం కదండి, సొంత ఇల్లు కోసమే నన్ను ఉపవాసాలు చేసాం మేము.